పెళ్లి గాకముందు అయ్య వాళ్ళ మీదున్న గౌరవంతోటి సరిగ్గా పొయ్యి కాడికే పోకపోతే ఏం జేయరాకపోయేది. ఏమన్నా జేయాలంటే ఇంత అన్నం వండినమా, కూర వండినమా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి జేసి పెట్టేటోళ్ళము. కానీ ఏం జేయాలి, ఏంటి అని ఇంత పర్టిక్యులర్‌గా అసలు జేసేదాన్నే గాదు. అదే పెళ్ళయి పిల్లలు పుట్టి నేనమ్మనైతే గాని తెలియలేదు. పిల్లల కోసం రోజు ఇదొక్కటి చేసి పెట్టాలి. లేకపోతే అన్నమే ఎప్పుడు తినాలి అంటే వాళ్ళు తినలేరు కదా అని. అందుకోసమే పిల్లల కోసం ఏదన్నా ఒకటి చేయాల్సొస్తూనే ఉంది. కానీ అమ్మ బాపు పొద్దంతా పనికి పోయి వస్తారు. ఇంక మనకేమో ఇంత పర్టిక్యులర్‌గా ఇలాంటివి చేయనికి రాకపోయేది. కానీ ఇప్పుడు రోజు ఏదో ఒకటి పిల్లల కోసం చేస్తూ అమ్మతోటి, బాపుతోటి ఇవాళ ఇది చేసి పెట్టినా, ఈరోజు ఇది చేసి పెట్టినా అంటే ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. అప్పుడేమో ఏమీ జేయనికి రాకపోయేది. ఇప్పుడేమో అన్నీ జేసి పెడుతున్నావు. మరి మాకెప్పుడు జేసి పెడతావు అని. కానీ ఏం జేస్తాం అమ్మ బాపు దగ్గరున్నప్పుడేమో మనకి చేసేంత నాలెడ్జు లేదు. చేసేప్పుడేమో అమ్మ బాపు దగ్గర మనము లేము. ఇంతకీ ఇక్కడ నేనేం జేస్తున్నా అంటే బాలామృతంతో వడలైతే జేస్తున్నా. చాలా టేస్టీగా వచ్చాయి. నిజంగా ఎలా వస్తాయనుకున్నాను కానీ నిజంగా చాలా బాగా వచ్చాయి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.